శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. వసంత నవరాత్రుల్లో 5వ రోజు రేపు, అనగా సోమవారం, 23 మార్చి 2026 సంవత్సరం. 5వ రోజు అమ్మవారి యొక్క రూపం స్కందమాతాదేవి. స్కందమాతాదేవిగా ఎందుకు పిలుస్తారు అంటే, యుద్ధదేవుడైనటువంటి స్కంద భగవాన్ని, స్కంద భగవానుడు అన్న, కుమారస్వామి అన్న, కార్తికేయుడు అన్న ఒకటే. ఈ స్కంద భగవానునికి తల్లి కనుక అమ్మవారిని స్కందమాత నామంతో పిలుస్తాం ఇక్కడ. మరి ఈ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వలన ఎటువంటి ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం. చూడండి, ఈ అమ్మవారి యొక్క రూపం చూసినట్లయితే కుమారస్వామిని తన వల్లో కూర్చోబెట్టుకొని ఉంటుంది. ఈ ఒక్క రూపంతోనే మనకు మొత్తం బోధపడుతుంది. చూడండి, తల్లి తన పిల్లలకి ఏ విధంగా అన్ని రకాల విషయాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరిస్తుందో, అలా అన్ని రకాల జ్ఞాన వ్యవస్థలను మనకు అందించేటటువంటి అమ్మవారి, మనకున్నటువంటి అన్ని రకాల జ్ఞాన వ్యవస్థలకు అధిపతి అమ్మవారు. కావున ఈ అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వలన రేపు మనకు జ్ఞానం పెరుగుతుంది, దానివలన శక్తి పెరుగుతుంది, దానితో శ్రేయస్సు లభిస్తుంది. అందుకే అమ్మవారిని శక్తిని, జ్ఞానాన్ని, శ్రేయస్సును ప్రసాదించేటటువంటి అమ్మవారుగా కొలుస్తారు. ఇంత శాంతంగా ఉన్న అమ్మవారు తన పిల్లల్ని ఎవరన్నా ఏమన్నంటే మాత్రం వెంటనే ఉగ్ర రూపంలోకి మారిపోతుంది. అందుకే ఈ అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వలన మనం ఎప్పుడు శాంతంగా ఉండాలి, ఎప్పుడు ఉగ్ర రూపంలోకి మారాలనేటటువంటి విషయం బోధపడుతుంది. దానివల్ల మనకు వాక్చాతుర్యం పెరుగుతుంది. ఎవరైతే సరిగ్గా మాట్లాడలేకపోతున్నామో, అవసరం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా మాటలు రావట్లేదు, మనకు గుర్తు రావట్లేదు అనుకునే వాళ్ళు ఈ అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, తదనుగుణంగా వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది. అందుకే రేపు డే మొత్తం అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం స్కందమాతాయ్ నమః అనుకోవచ్చు, లేదంటే ఓం ఐం హ్రీం క్లీం స్కందమాతాయే నమః అని కూడా ధ్యానం చేస్తూ ఉండొచ్చు. జై మాతాది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.